హలో రాము బాబాయ్, నేను ద్వారకా మాట్లాడుతున్నా. ద్వారకా మీ ఇంటికి వచ్చిన చూడు. చెల్లె మీ చెల్లెకి ఇట్లా వచ్చిందా? మీ చెల్లె తీసుకోవచ్చిలా? ఆంధ్రాలో ఉన్నాను. అయ్యా, ఎప్పుడు పోయిండు? మాకు అక్కడ తలకైనా పుడుతుంది మా చెల్లె గురించి, అందుకే వచ్చేసాం. ఓరు దేవుడా, మా చెల్లెకి చెప్పు రాదు పాపం. ఆయన వాళ్ళు పోలీసు వాళ్ళు ఉల్టాతారు అది ఆమెను వాడుకుంటున్నారు. పోలీసులు మా దగ్గరికి రారు అసలు. అంతేనా? ఏం చేయాలా కాక? ఇది నేను నా జీవితానికి ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది నాకు. వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఉల్టా కేసు పెట్టిస్తారు నా మీ చెల్లెతో పాపం. ఆమె వదిలిపెడతలేరు. నేను ఎఫ్ఐఆర్ ఏమవసరం లేదు భయ్, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయాలా అని చెప్తే కూడా వాళ్ళు ఉల్టా ఆమెతోని ఒక వీడియో కాల్ తీసుకున్నారు. ఆమెను పాపం ఆడనే ఉన్నారు. అది ఆమెను వదులుతలేరు. ఆమెతో తప్పు పనులు చేపిస్తారు. ఉల్టా మన మీద కేసు పెట్టిస్తారు. ఆమెకు కాంటాక్ట్ లో ఉంటే ఆమెకు చెప్పు, ఇట్లా పాపం నువ్వు నిజం చెప్పు. వాళ్ళ పాప ఆయన ఏం నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు తప్పు దారి చూపిస్తారు, ఆ దారిలో పోకని చెప్పుకోరాదు. కాంటాక్ట్ ఏం లేదు. కాంటాక్ట్ లేదా? లేదు. అయ్యా పాపం, మీరు వెళ్ళిపోయారా? అయ్యో, మరి ఎట్లా? ఒకవేళ ఏమైనా ఉంటే నాకు గురించి చెప్తా. ఆ పిల్ల చచ్చిపోయినా మా బాధలే. అయ్యా, అంత పెద్ద మాట అంటే ఎట్లా అన్న? అంతే పాపం, అంత బాధ పెడతానా? అది చచ్చినా నాకు బాధలే. ఫోన్ కూడా చేయదు నాకు ఎవరు. అయ్యా, సరేనా? ఓకే, థ్యాంక్ యూ.